ఈరోజు మన సామెత న్యాయవాదికి నేర్పు అవసరం. అలాగే పాఠం చెప్పేవారికి అంటే ఉపాధ్యాయులకు ఓర్పు అవసరం. కరెక్ట్. 100% కరెక్ట్. న్యాయవాది ఎప్పుడైతే నేర్పుగా ఎదుటివాటి మాటల్ని బట్టి నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని గ్రహించి సరైన తీర్పు చెప్పగలుగుతారో అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి నేర్పు అవసరం. ఎంత చదువు రాని వాళ్ళ దగ్గర నుంచైనా సమాధాన భేద దండోపాయాలు ఏవన్నా ఉపయోగించి అంతకంటే కూడా ఓర్పుగా వాళ్ళు ఎంత విసిగించినా విసుక్కోకుండా వాళ్ళ నుంచి వాళ్ళ రిజల్ట్ తీసుకోగలగాలి. అది మన చేతిలో ఉంటుంది. ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది. కానీ ఇప్పటి జనరేషన్‌లో ఇప్పుడు ఎలా ఉందంటే, మనం ఎంత ఓర్పుగా ఉన్నా కూడా మన చేతిలో లేరు పిల్లలు. అది ప్రస్తుతం వాళ్ళు పెరుగుతున్న వాతావరణం కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేదా లొకాలిటీ వాళ్ళు ఏ లొకాలిటీ నుంచి వచ్చారో అది కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ప్లస్ గారాబం, అతి గారాబం. ఇప్పుడు వన్ ఆర్ నన్ అనే పద్ధతిలో ఉన్నారు ఫ్యామిలీస్‌లో. ఒకళ్ళు ఇంతకుముందు ఇద్దరు లేక ముగ్గురు అనేది ఇప్పుడు ఒక్కళ్ళైపోయారు. ఆ ఒక్కళ్ళే ఉండటంతో తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. కానీ కోపడటం అనేది మానేశారు. నో చెప్పడం అనేది మానేశారు. అవసరం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక స్కూల్‌లో ఏం జరిగింది? ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్‌లో తల్లి, తండ్రి వాళ్ళ కెరీర్ మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. రోజంతా పనిచేసి ట్రాఫిక్‌లో పడి ఇంటికొచ్చి మళ్ళీ ఈ పిల్లవాడి లేదా పిల్ల చదివిందా లేదా? స్కూల్‌లో ఏం జరిగింది? ఇదంతా తెలుసుకునేంత సహనం వాళ్ళకుండట్లేదు. వాళ్ళని తప్పు పట్టలేము. అలానే ఈ పిల్లలు కెరీర్ ఏమవుతుందా అని ఒక రకమైన బాధనమాట. సో, ఎంత ఓర్పుగా టీచర్ ఎంత ఓర్పుగా పాఠం చెప్పాలనుకున్నా, తల్లిదండ్రుల సహకారం అయితే ఉండాలి. ఇక్కడ 2 రకాలైన తల్లిదండ్రులను మనం గమనిస్తున్నాం. కొంతమందేమో పూర్తిగా గుడ్డిగా పిల్లల్ని నమ్మి వాళ్ళేది చెప్తే అదే రైట్ అంటున్నారు. పట్టించుకోవటం లేదు. మరొక కేటగరీ ఏంటంటే ఓవర్ ప్రెషర్. పిల్లల మీద చాలా ఓవర్ ప్రెషర్ చేస్తున్నారు. నువ్వు ఇది చదవాల్సిందే, ఇది చేయాల్సిందే, ఈ కోర్సు తీసుకోవాలని. 2 కూడా ప్రమాదకరమే. అందుకని చెప్పి నేను చెప్పేదేంటంటే, పేరెంట్, టీచర్ ఇద్దరికీ మధ్య అవగాహన అనేది ఉండాలి. మధ్యలో పేరెంట్స్ వచ్చి, తల్లిదండ్రులొచ్చి టీచర్‌తో మాట్లాడి, మా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు నోట్స్ రాస్తున్నారా లేదా? ఏం చేయాలి? ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి. కానీ ఇది చాలా అసాధ్యమైపోతుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు తల్లిదండ్రులకి సమయం ఉండట్లేదు. ఈ పిల్లలు చెప్పిందే నిజం అనుకుంటున్నారు. కానీ ఇంకొక రకంగా చూడాలంటే ఏమవుతోంది? ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ప్రతిదీ ఆన్‌లైన్‌లో పంపించేసేయండి. ఓకే. పంపిస్తాము. అది చూసి ఎంతమంది పేరెంట్స్ మనకి రెస్పాన్స్ ఇస్తున్నారు? చాలా తక్కువ మంది. మన పాటికి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. బట్ రిజల్ట్ అనేది ఎప్పుడొస్తుంది? పేరెంట్, టీచర్ కోఆపరేషన్‌తో మాత్రమే వస్తుంది. తల్లిదండ్రులు ఎలా అయినా సరే సమయాన్ని తీసుకొని పర్సనల్‌గా వచ్చి ఆ టీచర్‌తో మాట్లాడి ఏం జరిగింది? ఏం జరుగుతోంది? సో, పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకొని కాస్త సహకరించాలి. ఎక్కువ మంది పేరెంట్స్ దగ్గర నుంచి నేను వినేదేంటంటే ట్యూషన్‌కి పంపిస్తున్నామండి. ట్యూషన్‌కి పంపిస్తున్నాము, టైంకి అన్నం పెడుతున్నాము, సినిమాలకి తీసుకెళ్తున్నాం, షికార్లకి తీసుకెళ్తున్నాం అన్నీ బానే ఉన్నాయి. అవసరమైన గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యూషన్‌కెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? బయట ఏ ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు? ఎక్కడికెళ్ళి తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. స్కూల్లో ఉన్నంత సేపు టీచర్లు గమనిస్తున్నారు. కానీ ఇప్పటి చట్టం ప్రకారము టీచర్ కొట్టకూడదు, తిట్టకూడదు. ఇది బాగా అలుసైపోయింది పిల్లలకి. ఎదిరించి మాట్లాడటం. ఒకప్పుడు ఇది లేదు. ఇప్పుడు వై, వాట్, వెన్ వచ్చేస్తున్నాయి. ఏ పని చెయ్యరు, రాయరు, చదవరు, ఏది చెయ్యరు. కానీ రివర్స్‌లో టీచర్‌ని క్వెషన్ చేసే స్టేటస్‌కున్నారు. ఒక్కసారి తల్లిదండ్రులు వచ్చి ఈ టీచర్‌తో మాట్లాడి క్లాస్‌లో ఏం జరుగుతుంది? పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది? తెలుసుకొని ఇంటి దగ్గర దిశానిర్దేశన వాళ్ళు చేస్తూ స్కూల్‌లో మనం గూడా చేస్తుంటే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ఇది ఒక్క స్కూల్‌కి సంబంధించింది కాదు. ఇప్పుడు జనరేషనే అలా అయిపోయింది. దీన్ని మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటు టీచర్ల మీద ఉంది.
అటు తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే టెక్నాలజీ చేతిలో ఉంది పిల్లలకి. మీరు ఎంతకాలం కాపాడగలరు? వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి తెలియచేయాలి. తల్లో పక్క, తండ్రో పక్క, పిల్లలు ఒక పక్క సెల్ ఫోన్ పట్టు కూర్చుంటే, ఒకళ్ళతో ఒకళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా ఉంటే, ఏం జరిగిందని తెలుసుకోకపోతే గంటలు గంటలు ఇలాగే అయిపోతుంది. దీనికి ముగింపెక్కడ? ఇవాళ మన కెరీర్ బానే ఉంది. రేపొద్దున మన పిల్లల కెరీర్ ఎట్లా? ఏంటి? ఎలా సాగాలి? దీన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో మళ్ళీ అంతా చక్కదిద్దాలి అంటే టీచర్, పేరెంట్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకొని ఏం మెజర్స్ తీసుకుంటే పిల్లలకు పిల్లలకి పిల్లల జీవితాలలో లేకపోతే పిల్లల చదువులో మంచి వృద్ధిని తీసుకురాగలం అనేది బాగా ఆలోచించాలి. ఒకసారి అందరూ ఆలోచించండి ఈ విషయంలో. ఓకే. ఎందుకంటే ఇది సమాజంలో ఉన్న మనందరి బాధ్యత. కేవలం తల్లిదండ్రులు వీళ్ళే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న ఇతర సభ్యులు కూడా కాస్త గమనించుకోవాలి. టీచర్లు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ వాళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలి? ఎలాంటి మార్పు తీసుకొస్తే వాళ్ళు చదవగలరు, రాయగలరు, ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని, పిల్లల్ని. సో, ఇవన్నీ కూడా ఆలోచించి చేయవలసిన పనులు. ఓకే. సో, కొంతమందికైనా ఈ వీడియో నచ్చుతుంది కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆగండి, ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి. ఎగిర్ ఓకే. సో, ఒక్క టీచర్‌ని బ్లేమ్ చేయొద్దు. మన వైపు నుంచి మనం ఏం చేస్తున్నామో కూడా కాస్త ఆలోచించండి. టీచర్లతో మాట్లాడండి, చెయ్యండి. ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అనుకోండి, వినతి అనుకోండి. ఒక శ్రేయోభిలాషిగా, మార్పును వాంఛిస్తున్న దానిగా నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.